విదేశాలకు వెళ్లి చదువుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య 5 ఏళ్లలో మొదటిసారి తగ్గుముఖం పట్టింది. భారతీయుల విద్యార్థుల్లో ఎక్కువ మంది అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాలకు వెళ్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది ఈ దేశాలకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2024లో ఈ 3 దేశాల నుంచి భారతీయ విద్యార్థులకు లభించే స్టూడెంట్ వీసాలు 25% తగ్గాయి. అమెరికాకు వెళ్లే వారి సంఖ్య 34%, బ్రిటన్కు వెళ్లే వారి సంఖ్య 26%, కెనడాకు వెళ్లే వారి సంఖ్య 32%గా ఉంది. ఇక కెనడాకు వెళ్లే వారి సంఖ్య 2.78 లక్షల నుంచి 1.89 లక్షలకు తగ్గినట్లు ఇమిగ్రేషన్ వర్గాలు తెలిపాయి. విద్యార్థులకు అమెరికా ఇచ్చే F1 వీసాల సంఖ్య 131,000 నుంచి 86,110కి తగ్గించింది. ఆయా దేశాల్లో వలస నిబంధనలు కఠినతరం కావడం వల్లనే ఈ మార్పు వచ్చిందని తెలుస్తోంది. మరోవైపు కెనడా, భారత్ మధ్య ఉద్రిక్తతలు నెలకొనడం ఈ పరిస్థితికి తోడైంది. గృహ, ఆరోగ్య, ఇతర సేవలు భారంగా మారుతున్నాయన్న సాకుతో 2026 నాటికి విదేశీ విద్యార్థుల సంఖ్యను 5% తగ్గించాలని కెనడా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బ్రిటన్ కూడా విదేశీ విద్యార్థుల తమపై ఆధారపడే వారిని తీసుకురాకుండా నిబంధనలు కూడా విధించింది. దీంతో ఆ దేశానికి కూడా వీసాకు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య కూడా తగ్గింది. నిజానికి గత 10 ఏళ్లలో ఈ 3 దేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగానే పెరిగింది. 2022-23లో భారతీయులు చైనాను దాటేశారు, కానీ 2024లో మళ్లీ తగ్గిపోయారు.